వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. అసలు 2024 ఎన్నికలు ఎవరికైనా కలిసి వచ్చిందంటే అందులో ముఖ్యంగా కేంద్ర ఎన్నికల గురించి మాట్లాడితే ఒకటి టీడీపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో, అలాగే బీహార్, ఈ రెండు రాష్ట్రాలకు మాత్రం కలిసి వచ్చింది. ఈ రెండు రాష్ట్రాలు కనుక ఆ రోజు సపోర్ట్ చేయకపోతే ఎన్డీఏ మనుగడ కొంతవరకు కష్టంగా ఉండేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కూడా కేంద్రం నుంచి భారీగా నిధులు రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ కేంద్రం కొన్ని నిధులని ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రకృతి వైపరీత్యాల సహకారాన్ని అందించనుంది. ఈ మేరకు 341.28 కోట్లు విడుదల చేయనుంది. మిగతా తుఫానుతో రాష్ట్రంలో అకస్మాత్ వరదలు వచ్చి తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా ఏపీకి అదనపు సాయంగా 341.48 కోట్లు విడుదల చేయనున్నారు. ఇంకా ఏపీ సహా మొత్తం 6 రాష్ట్రాలకు గాను 1,929.99 కోట్ల సాయాన్ని కేంద్రం అందించనుంది. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో తెలంగాణ మీద ప్రేమ అసలు కేంద్రం చూపించట్లేదు, కేంద్రం నుంచి నిధులు రావట్లేదు. ప్రతిసారి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకి ఏమైనా ఇస్తున్నారా అంటే తెలంగాణకు మాత్రం గుండు సున్నా ఇస్తున్నారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చాలాసార్లు సీరియస్ అవ్వడం అనేది కూడా జరిగింది. మరి ఇక్కడ తెలంగాణలో కూడా వరదలు వచ్చినాయి. ఆ టైంలో ఖమ్మం మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని చూసినట్టు తెలంగాణను కూడా చూస్తే ఇంకా బాగుంటుండే అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ కేంద్ర ఎన్నికలు మాత్రం 2024 మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. దాంతో పాటు ఈరోజు కేంద్రంలో ఒక టీడీపీ పార్టీ కీ రోల్ ని పాటిస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఈ నిధులు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిజంగా కేవలం ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మొగ్గు చూపి తెలంగాణకి ఏమైనా అన్యాయం చేస్తుందా అని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.